గాయత్రి ఈరోజు స్కూల్కి పోతున్నావుగా, ఎందుకు అంతగానం రెడీ అవుతున్నావు? సినిమాకి మనం పోతున్నావా? సినిమాకి పోతామే మనము. ఏ హాస్టల్లోకైనా అడుగు కూడా బయట పెట్టి ఇస్తారా వాడాను. ఇంకా మనకు సినిమా కూడా ఉన్నాయా? మరి ఏం లేనప్పుడు ఎందుకే అర్ధగంట సేపటి నుంచి రెడీ అవుతున్నావు? రెడీనే కావద్దా? అట్లనే పాస్ మహంతో ఉండాలా? చీ, కాలు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆయమ్మ ఏం ఉతుకుతుందో ఏమో. ఏందే కన్ను కనబడతలేవా? చేతికి ఇవ్వాలి కానీ ఏం వేస్తున్నావే? నీ కన్ను కనిపిస్తలే? ఎట్లా ఉతుకున్నావు బట్టలు? ఎట్లా ఉతుకుతారా బట్టలు? చేతులతో ఉతుకుతారు. చేతులతో ఉతుకుతారని నాకు కూడా తెలుసు. మైలు ఎందుకు కొత్తలేదు మళ్ళా? ఏ జానవి ఏమైంది? అరే చూడే బట్టలు చక్కగా ఉతుకుతలేవు నాది. అవునే జానవి, ముసలి బట్టలు చక్కగా ఏం ఉతుకుతలే. మనం ఒకసారి కంప్లైంట్ ఇద్దాం. అవును, కంప్లైంట్ ఇద్దాం. ఏమని చెప్తారే? నా మీద కంప్లైంట్ ఏమిస్తారే? పందులు లెక్క దొల్లాడుతుర్రు. గిట్టనేనా మాపేది? మంచిగా విండు అని అంటే ఎట్లా వింటారే? దున్నపోతులు లెక్క బొరుతుర్రు. మీరు స్కూల్లోకి పోతుర్రా? మీరు ఏడ బొరుతుర్రే? ఏ ముసలి, నువ్వు బట్టలు ఇవ్వడానికి వచ్చిన బట్టలు విండు. ఎక్కువ తక్కువ మాట్లాడినావో నీ జుట్టు కలర్ వేస్తాం మళ్ళా. ఏ జానవి, ముసలిదానికి మైదాకేద్దామే, ఎర్రగా అవుతుంది. అరే అవునే, ముసలిదాన్ని నెత్తికి కలర్ వేద్దాం. సేమ్ చెనాళ్ళకనే ఉంటది. ఏం మాట్లాడుతుర్రు? అవునే, కండ్లు నెత్తి ఉంటది. నన్నేమో చేస్తారట. నీ నెత్తికి కలర్ వేస్తాం. నా నెత్తికే కలర్ వేస్తారే? మీ బట్టలు ఉతక మేము ఉతకం. మా ముఖం మీద బట్టలు పడేస్తావా? మా బట్టలే ఉతకవా? నీ సంగతి తర్వాత చెప్తానే ముసలి. నా సంగతి మీరేం చూస్తారే? మీ సంగతి నేను చూస్తా పరి. అంటే ఏమైనా అండి ఇక పిల్లలతో ఎందుకు వదిలి పెట్టుకుంటారు? ఏంది బట్టలు తెచ్చి మోకాన వాడేస్తురు. ఇంతంత లేరు పిల్లలు కానీ మోకాన వాడేస్తురు. ఇంత పొగరలేదు పిల్లలకు, గట్లనా? ఓ ఆంటీ, ఆ పిల్లలతో పెట్టుకునేవు. వాళ్ళు పిల్లలు కాదు, వాళ్ళు పిడుగులు. మన గిట్టనే పైసలు వాళ్ళేంటో దాచిపెట్టుకొని నేను దొంగతనం చేసిన అని చెప్పి మేడం ఫుల్ తిట్టిందాను. ఆ రోజు నుంచి ఇంతవరకు జోలికే పోతులేను. మీరు కూడా చూసి ఆ పొట్టి పిల్ల మస్తు చూశారు. ఏంది పిల్లలు నన్నే ఆడిస్తుర్రు. వాళ్ళను ఏం చేస్తానో చూడు. నా దగ్గర కాదు వీళ్ళ ఆటలు. ఆయమ్మో మస్తుగా ఉన్నారు. తొడపాసాలు పెట్టి విడిచిపెడతా నేను. అవ్వా అమ్మమ్మ, జరా ఇగో గిడ మరుకుంది, జర గిది పోయేటట్టు వింటావా? ఇగో అమ్మమ్మ, నాకు కూడా మరుకుంది విండు. అసలే రేపు స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ఉంది, సరేనా? ఇప్పటిదాకా అగ్గ గిత్తలు వచ్చిర్రే అమ్మ. గిత్తలు ఓ గాని నుంచే మొక్క మీద విసిరేసిర్రు. మీరు మంచిగా చేతికిస్తురు బిడ్డ, మంచిగా ఉన్నారు. పొట్టిగా లేరా గా పిల్లలు? ఎవరమ్మమ్మ? గింతున్నారు చూడు పొట్టిగా. ఈ వాళ్ళే జానవింగా అని. ఓ అమ్మమ్మ, పోరలు కాదే పిశాచులు. వాళ్ళు మొక్క మీద వేసి కొట్టిర్రు నన్ను. నేను కూడా మొక్క మీద వేసి కొట్టిన. మంచి పని చేసిన వాళ్ళకి అట్లనే చేయాలి. సరే, మీరు అమ్మమ్మ అని మంచిగా ఇచ్చారు బిడ్డ. మీరు అన్నందుకన్నా 2 బ్రష్లు ఎక్కువ కొట్టి మంచిగా విండేస్తా. తీ బిడ్డ, బాగా విండేస్తా. ఇక అమ్మమ్మ మై మంచిగా విండు, అలా అసలుకే విండు. అలా బట్టలు అట్లనే పెడతా. గంగకి వేస్తా, గడ్డకు తీస్తా. అలా 4 బ్రష్ కొట్ట అట్లనే పెడతా చూడు. పైసలు అర్థం. బుజ్జి 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 బుజ్జి, మీ దగ్గర ఒక 500 ఉంటాయా? ఇల్లుండే మా దగ్గర ఎక్కడ అంకుల్? మొన్ననే కదా అంకుల్ అయిపోయినాయి పైసలు అన్ని. మా దగ్గర పైసలు మొన్ననే కదా మొత్తం గుంజుకున్నావు. ఇంకేముంటాయి మా దగ్గర పైసలు? అరే అమ్మలు అట్లా అనకే. అట్లా కాదా అంకుల్, మా దగ్గర ఇప్పుడు పైసలు లేవు. అమ్మా, ఇది పిల్లల దగ్గర పైసలు అడుగుతుందా వీదో? వాచ్మెన్ గాడు ఏంది పోరల్ని పైసలు అడుగుతుండు. ఇల్లుండే ఇస్తా పైసలు ఎవ్వరికి. పిల్లల దగ్గర పైసలు అడుగుతున్నావు ఎంత? అన్న అర్జెంట్ పని ఉందన్న. ఏం మళ్ళీ ముందు పైసలు తీసుకున్నావు కదా 500? అన్న మొన్న నేను తీసుకున్నా పైసలు. అదే మేడంతా తీసుకున్నావు కదా 500, మళ్ళీ పిల్లల దగ్గర అడుగుతావు అదా నువ్వు? ఇక్కడ మనిషి కదా నేను అర్జెంట్ వేరే వాళ్ళకి ఇవ్వాలన్న పైసలు. అట్లానే ఇయ్యదు, అట్లా ఇయ్యదు. ఎందుకు ఇస్తా అట్లా? ఈ ముందు తీసుకున్న పిల్లలు వాళ్ళ దగ్గర ఉండాలనా? వాళ్ళు ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గర పని చేస్తుందా? చేయదు కదా. కొన్ని ఉంటిరా అన్న మళ్ళీ ఇస్తా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినావా? పిల్లలు మీ లోపల ఉన్నావు, ముందునే కదా అనుకున్నా. సిగ్గుందా అదా నీకు?
అన్న మర్చిపోయినా ఇంతకి నువ్వు మా దగ్గర లేవుదా పోయి పో అన్న రేపు అదే ముఖం చూస్తున్నావేందా పో పో నాదా ఏది ఉంటుందా నువ్వు పో. ప్రతి దానికి అడ్డం పడుతుంది వీడు. వీనేదో ఒకటి చేయాలి ఇప్పుడు. అమ్మ వీడు ప్రతి దానికి అడ్డం వస్తుంది వీడు. ఇంకా కాదు విని సంగతి చెప్తారా, పైసలు ఎట్లా వసూలు చేయాలో తెలుసు. 500 కాదు 500కు 2000 వసూలు చేస్తాయి ఇప్పుడు. పిల్లలు స్వైన్ అవుతుందా? థ్యాంక్ యూ అన్న. అరే జాను పోయి గ్లాసులు తీసుకురాపోయి, లేకపోతే మొత్తం వాళ్ళే తాగుతారు. ఎందుకు తాగుతారే? మొత్తం ఎట్లా తాగుతారు? అన్న మనకు కూడా ఇచ్చిండు, వాళ్ళకు ఒకదానికి ఇవ్వలేరు. మీరు తాగకు రాగు, మేము గ్లాసులు ఇస్తున్నాడే. గొడవ పెట్టుకోడానికి రెడీగా ఉంటారా మీరు? బట్టలు ఉతికే ముస్లామతో కూడా గొడవ పెట్టుకోరు మీరు. ఏం గొడవ పెట్టుకుంటారా మీరు? ఊకే గొడవ పెట్టుకుంటూనే ఉంటారా? మీరైతే మంచిగా ఉండారా? పోయి మాకు కూడా 4 గ్లాసెస్ ఉన్నాయి. అందరికి ఈక్వల్ రావాలి. పెట్టు క్లాస్ లీడా. అయ్యో మీరు స్ప్రైట్ తాగుతున్నారు, నాకేది మరి? సరే మమ్మ పోస్తాం మీకు. ఆంటీకి ఎందుకు వస్తున్నావే నువ్వు? పొయ్యకు. ఎందుకో అయితే ఆమె మా బట్టలు ఉతకలేదు, పోయేద్దామెకి అంతే. మీ బట్టలు ఉతకలేదని నాకు పోయారా? మరి అంతే. మీరే ఇసురు కొట్టిర్రు మోకానికి వేసి. మన చక్కగా వినాలి, ఇసుకపోతే ఇంకేం. మీరు బాగా బొర్రి అంతా గలీజ్ గలీజ్ చేసిర్రు. మరి స్కూల్ అట్లనే ఆడిపించి మేము అట్లనే అన్నాం. ముడికైంది, మేమేం చేయాలి? పిండలేదా మరి? పిండినా కదా నాకు కూడా పోయిర్రు. ఎవడ పిండినా? మా ముఖానికి వేసి కొట్టినావు కదా. ముఖానికి వేసి కొట్టినావు కదా, మేము ఎందుకు వేయాలి ఇప్పుడు స్ప్రైట్? అరే అట్లా అనొద్దే, పాపం కానీ ఆంటీ కూడా పోద్దాము. అంతే, మీ బట్టలు ఉతికిరే అందుకే మీరు ఆమెకు పోస్తురు. మా బట్టలు ఉతకలే అందుకనే మేము పోయొద్దు అంటున్నాం. మీరు మంచిగా అడిగితే ఉతుకుతుంది, మీ ముఖం మీద వేసి ఎట్లా ఉతుకుతుంది మళ్ళా? మీ స్ట్రైట్ వద్దు, మీది ఏది వద్దు, ఏమి వద్దులే. నేను తెచ్చుకోనా తాగనా? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? ఎందుకే మీరు ఎట్లన్నారు అమ్మమ్మని? పాపం మన బట్టలు ఉతుకుతుంది, పోస్తే ఏమైతుంది నీకు? మీ బట్టలు ఉతికింది, మా బట్టలు ఉతకలేదు. నువ్వు ముఖం మీద వేసి కొట్టినావు కదా. ముఖం మీద వేసి కొడితే ఎవరు ఉతుకుతారు? మేము పోయి మంచిగా అడిగినా ఉతికింది. ఇది కనుక ఇప్పుడు వాళ్ళ లోపల కిచెన్లో పెట్టి మొత్తం హాస్టల్ మొత్తం అల్లా కల్లోలం చేయకపోతే నా పేరు వాచ్మనే కాదు. హాస్టల్లో పని తక్కువ ఉంటుందని వచ్చిన. వస్తే బట్టలు విండు, మరత పెట్టుడు, ఎండేసుడు అన్నీ నానించి అవుతున్నాయి. ఏం పిల్లలో ఏమో తల్లి. తమ్ముడు ఎస్ఏ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చదువుకున్నావా నువ్వు ఏమన్నా? నేనా చదువుకున్నా. నన్నే పైసలు ఇవ్వమంటే పైసలు ఇరా నాకు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు? పిల్లలు బెడ్రూమ్లా, ముసలామె బెడ్ మీద బట్టలు మరత పెడుతుంది. కిచెన్లో ఉంటాడు, వంటం దగ్గర వేద్దాం. వాడే కదా ఎక్స్ట్రా మాట్లాడి నాతోటి. ఉంటాడు చెయ్యి ఉంటాడా చెప్తారు ఈరోజు నీ సంగతి. నన్నే 500 అడిగితే ఇప్పివరా పిల్లల దగ్గరికి నుంచి? పిల్లలకి సాయంత్రం టమాటా తొక్కు చేద్దాం. అరే అయిపోయినవరా నీ సంగతి. హలో, పిల్లలకి కొంత చేస్తున్నాను నేను, వస్తాను. సరే
ఇప్పుడు అమ్మమ్మ అని పిలుస్తున్నావా? ఇప్పటిదాకా ఏమే ముసలి అట్లా ఇట్లా అని అన్నావు. ఇప్పుడు అమ్మమ్మ అని పిలుస్తున్నావే? తప్పైపోయింది అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ కాపాడమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ పాప వస్తుంది అది అన్నీ అనుకోలే. అయ్యమ్మో పాంబార్. నాకు 500 ఇవ్వమంటే నాటకాలు చేసినావు కదరా. ఇప్పుడు చూడు నీ దగ్గర 2500 ఉసులు చెప్పుతే చూడు. పామా 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 ఎక్కడ పాము వచ్చిందా? ఏడుంది? రూపాయలు ఉందా? నాగమ్మామురా అది. అంటే నాగమ్మామ అంటే అది. ఇప్పుడు ఆ పాము తీయాలంటే పాము నాకు తెలిసి ఉన్నాడు పాముని పట్టేటోడు. 2500 అవుతుంది సార్. 2500 అవుతుంది ఆయన. మరి 2500 మాట్లాడే మీరు రూపాయలు ఓకురి ఈయన ఉండేది. మరి 2500 అవుతుంది సరేనా? తొందర వస్తా. 2500 అవుతుంది. 2500 ఎట్లనో ఏమో పిల్లలు ఎడికెళ్ళి వచ్చిందో ఇంట్లో వచ్చింది. బయటికి వెళ్తుందో మళ్ళీ ఎట్లయితుందో ఏమో. ఇంతసేపు చేస్తుంది అమ్ములు. కడప దాటి వెళ్ళిపోగలరా? సంతగా చూడరా. అది పాములు వచ్చిందన్నారు. ఏ హాస్టల్? పిల్లల హాస్టల్ ఇదేనా? పిల్లల హాస్టల్ పాము చెప్పిండన్నారు. ఓమా ఎవరున్నారు? అంకుల్ పాములోడు వచ్చినట్టుండి ఒకసారి చూసిరాపో. లోపల పాము ఉందన్నారు. పాము ఇన్నే ఉన్నది, ఇన్నే ఉన్నది. ఇకర్రా ఇకర్రా ఇకర్రా. ఏమా పాము లోపలనే ఉందా? ఏడుంది పాము? ఇక్కడ ఉంది. ఎక్కడ పాము? ఏది? ఇక్కడనే ఉన్నది. ఇగో ఇన్నే ఉన్నది చూడు. అనుకున్నది ఓమా బయటికి అట్లా పోద్దు. లోపల పాము పుస కొడుతుంది. మళ్ళా నడుగు. మీరు ఎవ్వరు రావద్దు లోపలికి. మీరు ఎవ్వరు రావద్దు లోపలికి. నాకైతే భయం అవుతుంది. మనం నిలబడదాం సప్పుడు దాకా. అమ్మా పామమ్మ అది. విషమైన పాము, విషపూరితమైన పాము. ఎవరు గర్వలేదు కదా. ఈ పాము పెద్ద పెద్ద అడవిలో ఉండే పాము. అది ఇంట్లోకి ఎట్లా వచ్చింది పిల్లల దగ్గరికి? మీరు వండి నేను తీసుకొస్తా గానీ కనిపేద్దు. మనుషులు వేరే మనుషులు కనిపేద్దు దానికి. మనమైతే బయటికి పోదాం. ఎటు ఎగురుతుందో ఏమో, ఏ పొక్కలు వస్తుందో ఏమో. మీరు మాట్లాడొద్దమ్మా. అట్లా మాట్లాడకుండా ఎందుకట్లా మాట్లాడుతురు? పాము బెదిరుకుందనుకో నాకు డేంజర్. మీకు కాదా? అంకుల్ చక్కబట్టు. మీరు ఎవ్వరు మాట్లాడకురి. పట్టేసిన పాము. పైసలు ఫస్ట్ ఫస్ట్ పైసలు. ఫస్ట్ పైసలు ఇవ్వాలి. ఆయన బయటికి పోయినాక మీరు పైసలు అయిపోతే ఎట్లా? పైసలు ఇస్తే ఇక్కడ తీసుకోవద్దు. లేకపోతే పాము ఇన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. మళ్ళా పైసలు ఇస్తాం అయ్యా అయ్యా. అంటే ఫస్ట్ పైసలు ఇస్తేనే పాము తీస్తా, లేకపోతే లేదు. ముందే ఏంది పెద్ద ఏంది सांपे बड़ा बड़ा सांपे काटे तो ऊपर जाते सब्जन। बड़ा सांप है भैया, जल्दी लेके जाओ, मिक दंडम बैठते। भैया लेके जाओ, भैया भैया लेके जाओ, भैया भैया लेके जाओ भैया। मस्त భరిస్తుంది। दीजिए तो चाहिए। పాము తీసుకుపోయి నువ్వు బయట సంచిలో వేసుకో, నీకు పైసలు అప్పుడే లెక్క పట్టిస్తాం సారు అనుకున్నా। మోకన్ కాటికి పోయింది, ఎట్లా తప్పించుకొని ఇడికించి ఇప్పుడు జరుగు 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 పైసలు పైసలు
पैसे दो पापा पहले पैसे 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 सब गड़ा गिराओ पैसे फर्स्ट पैसे दे दे నువ్వు బయట బయట बोले पैसे दे फर्स्ट पैसे सब बाहर पाम पे फेंक दो इगो पाम मारना पैसे ई बाहर फेंकने के बाद देते बाहर फेंकने के बाद देते पैसे बाहर फेंको बाहर फेंकने के बाद देते पैसे తీసుకురానా पैसे తీసుకురా पैसे तो चीज हां अन्ना पैसे आपका फोन नंबर बोलो फोन नंबर हां रास्को అన్నా 2500 చాయ్ పానీ అని ఉంటే 100 రూపాయలు కొట్టానా 8977 అదే కొట్టేసాను आगे देखो 100 रुपया అన్నా 100 రూపాయలు నేను 100 రూపాయలు ఎక్స్ట్రా ఏమన్నా అంటే 2500 చెప్పినా కదా అండి చాయ్ పానీ తాగినావు కదా అట్టుండే మళ్ళీ పాము తీసుకొచ్చి లోపల ఇస్తా పో తీసుకురా పో అమ్మాయి పద్ధతి కాదమ్మా పద్ధతి కాదమ్మా ఇది పాము పట్టించినాక దొంగ నీళ్ళు పాము పదేసి వీళ్ళే మళ్ళా తీసుకొచ్చేస్తారు అన్నా మీరు తప్పుడు మాట్లాడొద్దు అన్న ఎంత కష్టపడి పాము పట్టిన నేను అమ్మ పైసలు ఇప్పిస్తా అని చెప్పినా కదా నువ్వే 100 రూపాయలు వేసిందమ్మా 2500 ఇవ్వాలి రేపు నేను ఇక్కడికి పోలే మరి నమ్మద్దు ఏమన్నా నమ్మద్దు దొంగలు దొంగ అక్కమ్మగా ఎవరు అంటున్నావు దొంగ ఇంగానే పాము పట్టినాక ఇట్లా మాట్లాడితే అట్లెట్లుంటుందన్నా మీరే ఓకే అమ్మ ఇంకోసారి పాము వస్తే ఎప్పుడు మళ్ళీ వస్తా మళ్ళా నువ్వు మస్తు చలి పెడుతుంది అని అవునే కానీ మస్తు చలి పెడుతుంది అరే గాయత్రి ఇప్పుడు స్టడీ పీరియడే వాటర్ వచ్చిందనుకో తిడుతుంది మనం ఏం చదువుతలేం వాటర్లో తొక్కలేదు ఒక దిక్కు చలి పెడుతుంటే ఏం చదవాలి అరే నాకెందుకో 6th సెన్స్ కొడుతుంది ఈరోజు వాటర్ పక్కా వస్తుంది అసలే రాక మస్తు రోజులు అయింది అరే ఈ సాయంత్రం పూట వస్తుంది వస్తే పొద్దుననే వస్తుంది ముందే నువ్వు ఆమెను గుర్తు ముందే పెద్ద రాసేసామే ఇస్ యువర్ నేమ్ మా మై నేమ్ ఇస్ మిల్కీ ఓకే ఇదే మన హాస్టల్ నీకైతే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి నీతోని మీ క్లాస్మేట్స్ కూడా ఉన్నారు ఓకేనా మంచిగా చదువుకోవాలి నీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఆయమ్మలు ఉంటారు అందరూ నీకు అంతా మంచిగానే ఉంటుంది ఓకేనా ఎవరు జెంట్స్ అయితే అలౌ లేదు ఓన్లీ గర్ల్స్ హాస్టల్ ఇది హాస్టల్ మా ఓకేనా ఇది వచ్చేసి బెడ్రూమ్ అమ్మో బాగా దొరికిపోతారు సో ఇదే మీ బెడ్రూమ్ ఓకేనా ఏంది వీళ్ళు స్టడీ అవర్స్లో వండుకుర్రు అమ్మో వీళ్ళు దొరికిపోయారు వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి బుద్ధి వస్తలేదు అసలు వీళ్ళకి నిజంగా సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలి అసలు అరే జాహ్నవి వార్డెన్ వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ ఇస్తారంటే యాహూ మనం తప్పించుకున్నాం ఎస్ పుష్ప 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 కిస్ 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 అరే ఇప్పుడు వార్డెన్ తెలిస్తే ఏం చేద్దామే అవునే ఇప్పుడు వార్డెన్ తెలిస్తే మనం ఏం చేద్దామే ఐడియా షాక్ మరమైందని చెప్పుదాం సన్నా గాయత్రి అమలు గెటప్ గాయత్రి అమలు మిల్కీ గో అండ్ బ్రింగ్ సమ్ వాటర్ స్టడీ అవర్స్ టైంలో మంచిగా నిద్రపోతుర్రు ఎందుకబ్బా మార్క్స్ తక్కువ వస్తున్నాయి అనుకుంటున్నా అయితే ఇదా సంగతి నీకు ఇట్లా చెప్తే అర్థం కాదు కదా ఏం చేస్తుర్రు మీరు ఏం చేస్తుర్రు స్టడీ అవర్స్ టైంలో పండుకుర్రు టైం ఎంత అవుతుంది అందుకే మీకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి చదువుకునే టైంలో మీరు వండుకుంటారు కదా లేదు మేడం రోజు చదువుకుంటాం మేడం ఈ ఒక్కరోజు చలి పెడుతుంది కదా నిద్ర వస్తుందని వండుకున్నాం అవును మేడం
అబద్ధం చెప్పకండి, నేను నా కళ్ళారా చూసిన, అర్థమవుతుందా? అంటే రోజు మీరు ఇట్లనే వండుకుంటున్నానే కదా. లేదు మేడం, మదర్ ప్రామ్ మేడం, మేము రోజు చదువుకుంటాం మేడం. చూస్తున్నా మీరు ఏం చదువుకుంటారో. ఫస్ట్ లేవండి, ఇక్కడ రండి, మీ ఇద్దరు ఇటు రండి. ఫస్ట్ మీ ఇద్దరు ఉన్నారు, ఇంకో ఇద్దరు ఏరి? అరే అని మేడం మన గురించి అడుగుతుందే. అవునే, ఇప్పుడు ఏం అరే అని ఏదో ఒక ఐడియా అయ్యే తప్పునా. ఏరి, ఇంకిద్దరు ఎక్కడ వేయరు? అరే అని జల్లి ఐడియా అయ్యే మేడం తెలుస్తుంది. అరే ఆగే నువ్వు, ఏదో ఒకటి ఆడాను కమాన్ కమాన్ థింక్ థింక్, ఆడాను కమాన్ కమాన్ థింక్ థింక్. ఐడియా. అరే అని అక్కడ బుక్ ఉంది, ఎక్కడ ఒక బుక్ ఉంది, డబ్బులు తీస్తాను చదువు. ఓకే, గుడ్ ఐడియా. తెలుగు బిడ్డ మెరి వంట చూడు మెల్లి మెల్లి ఎగతాళి చెయ్యకు. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఏంది మంచి వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ పాములు ఏం చేస్తుర్రీడా మీరిద్దరు? ఏం చేస్తుర్రీడా? చదువుకుంటున్నాం మేడం, చలి పెడుతున్నాను, ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. ఓహో అట్లనా మేడం, వాళ్ళు వండుకుంటారు మేడం, గుడకలు కొడుతూ మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకని మేము ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. అవును మేడం, రోజు ఇట్లనే వండుకుంటారు గుడకలు కొట్టుకుంటా, అందుకే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. అబ్బా గాయత్రి, వీళ్ళు మళ్ళీ ఇరికిచ్చిరే మనని, ఎంత మోసం చేసిర్రు. మనతో పాటు కూర్చొని మేడం రాగానే చదువుకున్నట్టు యాక్టింగ్ చేస్తుర్రు. ఓకే లేవురి, ఇటు చదువుకున్నది చాలు కానీ ఇటు అడుగురి. చూస్తున్నా మీ సంగతి అంతా చూస్తున్నా, మీ సంగతి రేపటి నుంచి చెప్తా. ఫస్ట్ అయితే కరండి మీరందరు. ఈ అమ్మాయి పేరు వచ్చేసి మిల్కీ, ఈమె వచ్చేసి 5th క్లాస్. ఓకేనా? ఈరోజు నుంచి ఈమె మీ రూమ్లో కొత్త మెంబర్. ఓకేనా? హాయ్ హాయ్ హాయ్, మై నేమ్ ఇస్ హనీ. మై నేమ్ ఇస్ మిల్కీ. హాయ్, మై నేమ్ ఇస్ జాహ్నవి. మై నేమ్ ఇస్ హాయ్, మై నేమ్ ఇస్ అమలు. హాయ్, మై నేమ్ ఇస్ గాయత్రి. హాయ్, మై నేమ్ ఇస్ మిల్కీ. ఓకే చిల్డ్రన్స్, నేను వెళ్తున్నా. ఓకేనా? తినేసి పండుకోండి, మీ సంగతి రేపటి నుంచి చెప్తా. ఇందాక ఎందుకే మాకు చెప్పలేరు? పనుకుంటే చెప్పాలని తెలియదా? అంత సీన్ లేదు మాకు, ఎందుకు చెప్పాలి? నువ్వు కొట్టేది అయ్యో మర్చిపోయినా. ఏమైంది? అరే ఈరోజు మన వార్డెన్ బర్త్డేనే. ఈరోజు డేట్ December 24. అయ్యో, ఈరోజు వార్డెన్ బర్త్డే అని మర్చిపోయినా అసలు నేనైతే. ఆ వార్డెన్ బర్త్డే అయితే ఇప్పుడు అది గుర్తు చేసుకోవాలా? అరే అట్లాంటివేమే, ఎంతైనా మన వార్డెన్ కదే, బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దామే. అంటే వార్డెన్ మీతో మంచిగా ఉంటుంది అని సెలబ్రేషన్ చేద్దాం అంటారు. వార్డెన్ ఊరికే మా ఇద్దరిని తిడుతుంది, ఏం వద్దు సెలబ్రేషన్ చేసి. అవును, వార్డెన్ అంటే నాకు నచ్చ, సెలబ్రేషన్స్ వద్దు. చి ఏందే మీరు, ఎంతైనా మన వార్డెనే, మనని చదువుకోమంటుంది, మనకి అన్నం పెడుతుంది, ఎంతైనా మన వార్డెన్ కదనే, సెలబ్రేషన్స్ చేద్దాం. ఇక అమ్ములు, మనం సెలబ్రేషన్స్ చేద్దాం. ఇక నా దగ్గర 20 రూపీస్ ఉన్నాయి, తీసుకో. గాయత్రి, నా దగ్గర కూడా 20 రూపీస్ ఉన్నాయి, మనం పోయి వాచ్మ్యాన్కి ఇద్దాం, మంచిగా కేక్ తెచ్చిస్తాడు, మంచిగా బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం, మేడం దగ్గర బిర్యానీ అడుగుదాం. సరేనా? సరేనా అమ్ములు, అడుగుదాం. ఏ మిల్కీ, నువ్వు నిన్ననే వచ్చినావు కదా, వాళ్ళతో పోయినావు అనుకో నీకు బిర్యానీ రాదు, మాతో ఉన్నావు అనుకో మంచిగా నీకు బిర్యానీ వస్తుంది. బిర్యానీ నా దగ్గర కూడా 20 రూపీస్ ఉన్నాయి, తీసుకో. బిర్యానీ అరే మన ముగ్గురు మంచిగా బిర్యానీ తిందామే. మీకు బిర్యానీ తినే అదృష్టం లేదు, పోండి. బిర్యానీయా? అరే జాహ్నవి, మనకి పంతాలు పట్టింపులు ఎందుకే, ఒక 10 రూపీస్ ఇస్తే మంచిగా బిర్యానీ తినొచ్చు. బిర్యానీ తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం, సరేనా? అవునే, నేను కూడా అట్లనే అనుకుంటున్నా, ఈ ఒక్క పుట్టకి నీ మాట వింటున్నా. సరే, ఏమి పైసలు ఇస్తారా? పక్కానా? 10 ఉన్నాయి.
ఇక మా ఇద్దరు కలిపి 20 ఉన్నాయి, మా దగ్గర ఇంతే ఉన్నాయి, ఇంకేం లేవు. అయ్యో ఏం కాదు 20 20 20 60 80 రూపీస్. అరే 80 రూపీస్ ఉన్నాయి. మేము పోయి వాచ్మెన్ అంకుల్ దగ్గర పోయి కేక్ అడుగుతాం. ఓకేనా? కేక్ తెమ్మని. ఒక చిన్న అబ్బా మంచిగా 10 రూపాయలతోటి బిర్యానీ తినొచ్చే జానవి. రే హనీ, రోజు మనల్ని వార్డెన్ తిడుతుంది కొడుతుంది కదా, ఈరోజు బర్త్డే అని చెప్పి బర్త్డే బాంబ్స్ కొడదాం. బర్త్డే బాంబ్సా? అరే వద్దే, మనకు అవసరమా? మళ్ళీ రేపు మనల్ని కొడుతుంది. ఏం భయపడతావే? ఓకే నా వెనక నేను కొడతా. ఊకే టీచర్ వార్డెన్కి భయపడతావు. అమ్మో వాడని కొట్టడానికి ప్లాన్ వేస్తారు, వీళ్ళకాడ ఉంటే నాకు కూడా దెబ్బలు పడతాయి. అమ్మ నేను పోతా. అరే మిల్కీ ఏంది అట్లా పోతున్నావు? ఏమి అబ్బా మీ దగ్గర ఉండ, నేను పెద్ద పెద్ద ప్లాన్ వేస్తారు మీరు. పోవేపో పిరికిదానా, బయోటల్ మా దగ్గర ఫ్రెండ్షిప్ చేయ, అదే వాళ్ళతో చేసుకోపో. ఉన్నా నేను వెనక ఆమె ఎందుకు ఇంకా? నా వెనకాల హనీ ఉంది, హనీ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇవాళ ఎట్లయినా సరే వాటిని కొట్టి తీరుతా. కొడతా అంటావే? నిజంగా ఏం కాదంటావా? మరి నువ్వు ఇట భయపడుతున్నావేందే? ఏం కాదు. మస్తు చలి పెడుతుంది. ఎందుకు వచ్చి చలి పెడుతుంది లోపల? మరి అంకుల్ ఈరోజు వార్డెన్ మేడంది బర్త్డే కదా. ఏది మనం వాడేందా? అయ్యో టీచర్ ఫోన్ అని అయిపోతుంది, నువ్వు విషయం చెప్పేటాను కదా. అందుకనే మేము కేక్ కట్ చేపిస్తున్నాం. పోయి కేక్ తీస్తావా? పైసలు ఉన్నాయిగో. కేక్ అరే కేక్ కట్ చేపిద్దాం. మేడం మస్తు ఖుషి అవుతుంది. 80 రూపీస్ ఉన్నాయి, దానికి ఒక చిన్న కేక్ కేక్ స్ప్రే క్యాండిల్ అవన్నీ తీసుకున్నారు. సరే ఓకే మీరు వండి, చలి పెడుతుంది, నేను తీసుకొస్తా. కేక్ క్యాండిల్ స్ప్రే బర్త్డే స్ప్రే. సరే ఓకే మీరు వండి, నేను తీసుకొస్తా. కేక్ ఆర్డర్ ఇచ్చేసినామే, అప్పటికి మనం మంచిగా తయారైనా వేసుకుందామా? ఇంకా 5 minutes లో కేక్ వస్తుంది. అరే గాయత్రి, ఎట్లయినా వార్డెన్ తోటి ఈరోజు చికెన్ బిర్యానీ తెప్పించుకోవాలి. పిల్లలు కేక్ తీసుకొచ్చి రండి. వచ్చేసింది. అరే ఏమైంది? ఎందుకు ఎవరో ఒకరు మేడం వస్తుంది. 10 రూపాయలు ఇచ్చింది. ఈ ఐడియా చెప్పింది నేను. ఫస్ట్ వాళ్ళు పైసలు నువ్వు ఇట్లా ఇంకా వాళ్ళకోసం వాళ్ళు ఫస్ట్ అయినాలి. వాళ్ళు పైసలే ఫస్ట్. సరే ఈ స్పార్కర్ మీరు పెట్టు. స్పార్కర్ సరే ఇది పట్టుకో. ఉల్లి పెట్టుకోద్దు మేడం ముంగట. ఇప్పుడు మేడం వస్తుంది. మేడం ఫోన్ చేయాలా? హలో మేడం, నమస్తే మేడం. మేడం పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. మేడం పిల్లలు మీకోసం వెయిట్ చేస్తారు మేడం. హాస్టల్లా వస్తురా? సరే మేడం వస్తారంట. మేడం వస్తుంది. నేను కొడుతున్నా నెత్తి మీద కొడతా. మేడం కేక్ కట్ చేసాక ఇవ్వాలి మనం. మేడం రండి మేడం లోపల. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear my friend. Happy birthday to you. Happy birthday to dear Warden. Happy birthday to you. మేడం రండి మేడం. థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. కేక్ కూడా తీసుకొచ్చిరా? నేను తీసుకొచ్చిన మేడం కేక్. మేడం పిల్లలందరూ 10 రూపీస్ వేసుకొని కేక్ తీసుకొచ్చి మేడం కేక్ కట్ చేయండి మేడం. థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ మలేష్. థ్యాంక్ యూ మేడం. మేడం
ఇప్పుడే కట్ చేస్తా. గాయత్రి హ్యాపీ birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Brian. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ. అరే ఇప్పుడే మనం మేడంకి బర్త్డే బంప్స్ కొట్టానే. అరే వద్దే ఇజ్జత్ పోతుంది అంటుంటే బిర్యానీ తిన్నాక కొడదాం. బిర్యానీ తిన్నాక కొడదామా? సరే కొడదాం. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ మేడం. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. ఇవి మన అందరం కలిసి మేడంకి ఒక కేక్ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ హ్యాపీ బర్త్డే మేడం. నేను వస్తాను. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. బిర్యానీ మేడం. బర్త్డే ఉంది. పార్టీ మేడం. పార్టీ కావాలి మేడం. పార్టీ కావాలా? మేడం. ఏం కావాలి? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ కావాలా? మేడం. సరే సరే నేను ఆర్డర్ పెడతాను. ఓకేనా? మీరు తినేసేయండి. మీరు ఇప్పుడు ఉన్నారా మేడం? నేను ఇస్తా. అరే మేడం పోతుందంటేనే ఇప్పుడే కొద్దామే బర్త్డే బాంబ్స్. అరే వద్దే నాకు భయం అవుతుంది జాహ్నవి. అరే ఏం కాదు కొద్దాం మేడం. నేను కొట్టనే నువ్వే కొట్టుపో. ఏమైంది మీ ఇద్దరు ఏంది అక్కడికి వెళ్ళిపోయారు? అంటే మేడం బర్త్డే రోజు బర్త్డే బాంబ్స్ కొడతారు కదా మేడం. ఇప్పుడు బర్త్డే బంప్స్ కొడతారా మీరు నాకు? మేడం బర్త్డే రోజు ఎట్లయినా బర్త్డే బాంబ్ కొట్టాలి మేడం. మేడం అది మా ఆచారం మేడం. ఏంది ఇప్పుడు బర్త్డే బంప్స్ కొడతారా మీరు నన్ను? మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం. ఓకే ఓకే కొడితే కొట్టండి కానీ మెల్లగా కొట్టండి. ఓకేనా? నాకు 29 years. మెల్లగా కొడతాం. 1 2 3 4 5 6 7 9 10. మేడం మేడం ఒక్కసారి కొంచెం ఉంగండి. 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 25 26 27 28 29 30. అయ్యో 30 మర్చిపోయాను. అమ్మా అరే ఏంది వీళ్ళు మేడంని కొట్టేసిర్రు. జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో మనం. మలేష్ బిర్యానీ రావచ్చు. ఓకేనా? నువ్వు పిల్లలకు పెట్టేసేయి. నేను వెళ్ళిపోతాను. ఓకేనా? నేను వెళ్తున్నా. బాయ్ మేడం. బాయ్ బాయ్. మేడం చాయ్ పైసే ఉన్నాయి. సరే సరే అకౌంట్లో వేసా 200 తీసుకో. ఓకేనా? సరే సరే సరే. బిర్యానీ 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 ప్లేట్ 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 బిర్యానీ వచ్చి బిర్యానీ వచ్చింది. ఇట్లా ఇట్లా బా నిజంగా ఈరోజు మేడం ఎవరు ఇప్పుడు మేడం బర్త్డే అని నేనే చెప్పినా పని చేస్తాం. మనకు మంచి బిర్యానీ వచ్చింది ఈరోజు. ఏ జాహ్నవి అట్లా కాదు. ఈ జాహ్నవిని మేడం అట్ట కొట్టినావు. ఇది కావాలని కొట్టింది మేడం. మేడము నెక్స్ట్ మీ సంగతి చెప్తా మీకు. మేడం మంచి బిర్యానీ బుక్ చేసింది. ఇదే మేడం బర్త్డే కానీ మనం మంచి బిర్యానీ తింటున్నాం. ఏంద్రా ఫోన్ చేసినావు? పైసలు ఎక్కడిరా? పైసలు ఇప్పుడు దావతా? ఏం దావతురా? 31st అయితే ఇప్పుడేం దావతురా? నా దగ్గర ఉన్నాయి పైసలు ఏం లేవు.
మా మేడం ఇంకా ఫస్ట్ జీతం ఇవ్వలే ఏమి ఇవ్వలేదు, పైసలు ఎక్కయిరా బార్కావు, పైసలు ఏం లేవు. ఏ జాహ్నవి ఏందో ఆయం పడుతుంది? ఏమోనే, ఎవరో 31st దావత్ కావాలంట పైసలు అడుగుతురు, ఏందో వస్తుంది. 31st దావతా? అరే మనం రేపు ఎట్లా ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఈరోజు నైట్ హాస్టల్లో 31st దావత్ చేసుకుందామా? అవును, మనం ఎట్లయినా రేపు వెళ్ళిపోతున్నాం కదా, ఈరోజు 31st దావత్ చేసుకుందామా? 31st దావత్ అబ్బా, మొన్ననే బర్త్డే చేసిన మేడంకి, ఇప్పుడు నాకు పైసలు లేవు. నువ్వు పైసలు సంగతి వదిలేసే, ఇప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకుందాం, అందరికి ఓకేనే కదా? నాకైతే ఓకే. ఓకే ఓకే, డబల్ ఓకే. పైసలు అని నా పాలన తింటున్నావు రా, పైసలు లేవేం లేవు. వస్తున్నా, నేనే ఇంటికి వస్తున్నా, జరాగు. నానా సాకిరి చేసి నేనుంటే పైసలన్నీ నువ్వు కథం చేస్తాయేం రా. ఓ పిల్లలు తినుర్రి, తిని పండుకోర్రి, నేను పోతున్నా. ఆయమ్మ పోతుందంటే ఇప్పుడు మనకు కొంటే ఎవరు చేయాలి? నడుగుర్రి పోయి అడుగుదాం. వస్తున్నావురా, ఏమో నువ్వు చెప్తుంటా. ముసలి ఆగు, అవన్నీ చెప్పాక నువ్వు ఫస్ట్ ఇంట్లోకి నాడు, మాకు పని ఉంది నీతోటి. లోపల నాడు. ఏంటిది ఆగు ఆగు అని అంటున్నావు? నా టైం అయిపోయింది, బట్టలు వినినా బాసన దోమినా అన్నీ చేసిన. తినూరి పండుకోరి. ఏంది మీరేం గుయ్య పెడతారు? అమ్మమ్మ మనం ఈరోజు 31st దావత్ చేసుకుందాం అమ్మమ్మ. వంట ఉండాలి కదా, అందుకని మాకు చికెన్ వండి పెట్టు. ఏంది నేను వంట చేయన్నా? నేను వంట ఎందుకు చేసా? వంట మనిషి ఉన్నాడు కదా, వంట మనిషి చేస్తాడు, ఆయన కడుక్కోర్రి. నేను చేయాలి వంట, నాకు వంట నీకు రాదు కదా. నాకు ఏమనుకుంటే రాదు, మొత్తం మడగొచ్చా. నువ్వే చేయి చికెన్. చికెన్ వండాలనా? చేస్తా కానీ మరి ఇంత థమ్స్అప్ పోస్తారా? మరి థమ్స్అప్ పోస్తారా అమ్మమ్మ? ఇగో మా దగ్గర 31st దావత్ చేసుకోనికే కొన్ని పైసలు కలుపుతావా? పైసలు 2 రోజుల తర్వాత మళ్ళీ ఇస్తాం. నా దగ్గర ఇప్పుడు ఎక్కడ ఏ పోరి గట్లా మాట్లాడతారు? మాకు ఆడలేవమ్మా. మళ్ళీ ఇస్తారా? ఇస్తాం. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు మరి? మళ్ళీ మేము ఇంటికి పోయేసి వచ్చినాక ఇస్తాం. ఏమో అప్పు చేసి మళ్ళీ ఏం పండుగలు చేసిరని మీ అమ్మ నాయన అని ఇవ్వకపోతే నేను ముందే చేసుకుంటే బతికేదాన్ని. ఇస్తాం తీ, పైసలు ఎక్కడికి వారిపోతలేం, ఇస్తాం తీ. మొక్కలు చూస్తే అసలు పైసలు కూడా ఇవ్వబుద్ధి కాదు. మీ మొక్కలు చూసి టెంపర్గా మాట్లాడతారు మీరు. వీళ్ళ మొక్కలు చూస్తే ఇవ్వబుద్ధి అవుతుంది. వీళ్ళు మంచి అమ్మమ్మ అని పిలుస్తారు. అంకుల్ పోయి కేక్, థమ్స్ అప్, ఇంకా చికెన్ తీసుకోండి. ఇప్పుడు ఏంది? చికెన్, థమ్స్ అప్, కేక్, స్ప్రే. మీరు అప్పకు ఉల్లిగడ్డలు అంటే ఇవి కూరగాయలు ఏమేమి కాదు చెప్పండి, అంటే కోసి పెడతారు పిల్లలు. ఉల్లిగడ్డలు అవి కోసి పెట్టమనండి. అంకుల్ అన్ని సరేనా? మంచిగా మంచిగా దావత్ చేసుకున్నాం. సరే తెస్తా, లెగ్ పీస్ రా తెస్తా పో. అరే అన్నా 35 దావత్ పైసలు వచ్చేసినాయి అమ్మ. నేను 35 దావత్ తిట్టినా అనుకుంటున్నా. 35 దావత్ చిన్నగా ఒకటి తెచ్చుకుందామా? దావత్ అయిపోతుంది, థమ్స్ అప్ లో కలుపుకొని దావదాం, అయిపోతుంది. డౌట్ కదా? అరే గాయత్రి, ఈరోజు నేను చికెన్ బగారన్నం మంచిగా తింటానే. తిన్న అరిగే వరకు డాన్స్ ఆడతా. ఇప్పుడే చెప్తున్నా చూడు, ఈ ఏరియాలో అందరికన్నా 31st దావత్ మనమే మంచిగా చేసుకోవాలా. రేపు చూడు మన హాస్టల్ గురించి ఎట్లా చెప్పుకుంటారో. చికెన్ కడుగురి, బియ్యంలో మెరగలేస్తున్నా నేను. చికెన్ కడుగురి. నేను అడుగుతా ఇద్దరు కలిసి అడుగుదా. ఫస్ట్ నేను అడుగుతా. బాగా ఈ వాచ్మెన్ గారు లెగ్ పీస్లు పట్టుకురాలేదే. జాను, నువ్వు అంత మంచిగా చెప్పినావు కానీ అంకుల్ కి లెగ్ పీస్ తీసుకురామని, లెగ్ పీసే లేదు. ఏంది లెగ్ పీస్ తీసుకురాలా? అరే అమ్మమ్మ చికెన్ వేసినట్టుంది, వాసన వస్తుంది. గట్టునే
ఇలా కలుపుకొని వచ్చినా అందుకే లేట్ అయింది కొంచెం ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? థమ్స్అప్ ఇది థమ్స్అప్ తాగుతున్నాం. థమ్స్అప్ అయితే దాచుకొని మరి ఎందుకు తాగుతారు? నువ్వు మేము వస్తాం, నువ్వు ఒక 5 నిమిషాలు థమ్స్అప్ తాగేసి వస్తాం మేము. సరే అంకుల్. ఏందన్నా మొత్తం కచ్చా ఊసుకొచ్చినవి ఏందన్నా? థమ్స్అప్ కొంచెం పెద్ద థమ్స్అప్ తీసుకొచ్చేది ఉండే అన్నా. ఏమన్నా స్టఫ్ ఏమన్నా తీసుకురాపు, లోపల పాపడాలు ఉన్నాయి అన్న. మధ్యాహ్నం పాపడాలు చేసినావు కదా, జరగ పాపడాలు తీసుకురాపు. దావత్ అయితే అయిపోయిందన్న. మనైతే మెల్లగా చికెన్ బగారన్నం గట్టిగా అడిగించేసినాం అంటే నా 35 దావత్ ఈ పిల్లలతో హాస్టల్ అయ్యేపోతా. ఇంకో 2 పెగ్గులు మనకి ఒక్క స్టెప్ ఆడేసేద్దామనా? గీరేంది గీడ పెట్టిర్రు పోరలు. థమ్స్అప్ ఉన్నట్టున్న దూప అవుతుంది. తాగుదునా? కొంచెం తాగుతా. పోరలే వాళ్ళే ఏటో ఉంది. ఏమైనా కలిపిర్రా? ఏంది మంచిగానే ఉంది. ఏదో ఉంది దాటుగా ఉంది. అమ్మా ఎట్లా అవుతుంది తల్లి? అమ్మా థమ్స్అప్ బాగుంది, ఇంకోసారి తాగుతా. అమ్మా వస్తుంది థమ్స్అప్. ఏబా బాగా ఆడుతున్నట్టున్నారు, బాగా తాగి అడుగు అడుగు. ఇది రోజు తాగే థమ్స్అప్ కంటే బాగుంది. ఇది తాగితే మళ్ళీ తాగబుద్ధి అవుతుంది. అమ్మో బాగానే ఊపుతుంది ఇది. అమ్మా అందుకే పొరగాన్ని బాగా ఎగురుతున్నట్టున్నారు. పొరగాన్ని బాగా ఆడుతున్నారు. థమ్స్అప్ బాగుంది. అరే నాకు జరుగురే జరుగురే లేవురే. మైసం పాట పెట్టుర్రే, మైసం పాట పెట్టుర్రే, మైసం పాట పెట్టుర్రే. చేయరు డాన్స్ చేయరుగా. థమ్స్అప్ మంచిగా ఉన్నది. బాగా ఎగురది. మళ్ళీ వస్తానే అన్నం పంపి ఆడోరు ఆడోరు
ఇట్లా చేస్తుంది అదే కదా మమ్మ మంచిగా ఉండదు ఏమో ఊగుతుంది మేము మీరు ఆడు ఒకసారి బయటికి వేసి చూస్తాం అరే థమ్స్అప్ గిట్ట తాగింది ఏందిరా ఆయమ్మ చూద్దాం అరే తాగిందిరా తాగింది ఈ వరకుండే మొత్తం సగం తాగేసిందిరా అందుకే అట్లా చేస్తుంది ఇప్పుడు ఎట్లా చేస్తుంది ఆమె మొత్తం దాచిపెట్టి ఒక్క కొంచెం తాగుతున్నా దాచిపెట్టి దొరకకుండా పెట్టు అబ్బో మనకింత ఖర్చు ఎట్లనే మీ ప్రాయం అవుతుంది లోపల ఏందే ఇప్పుడే అన్నం అయిందా అంటారు కూర్చున్నారు డాన్స్ ఆడురి ఆడదాం రీ లేవురి ఆడదాం లేవురి ఆకలి అవుతుందా తిందురు లేవురి చెప్పు డాన్స్ ఆడినాక అన్నం తిందాం ఆంటీ అన్నం తిన్నాక ఆడదాం డాన్స్ అన్నం తిన్నాక ఆడతారా అరే జర ఆగురా అన్నం అవుతుంది అరే సంత అన్న కేక్ కట్ చేద్దామన్నా ముసలి ఎట్టేటో చేస్తుంది పిల్లల కేక్ కట్ చేసేద్దామా లేదు కేక్ తీసుకురా జల్ది కేక్ దీని హ్యాపీ న్యూ ఇయర్ పట్టి హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ పట్టి పట్టుకోయా అందరు పట్టుకోరా పట్టి ఎడగోదామా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ 2025 హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ అమ్మ హ్యాపీ న్యూ ఇయర్ అందరు తిన్నాక పోవాలా ఇప్పుడే పోకూరి అందరు తిన్నాక పోదాం అంటే మేము తీసుకురా పోరి అన్నం తీసుకురా కూర్చోరు ఇది వద్దురా నాకు గతంస పోయి ఇదెందుకు ఆంటీ గన్లది పోయిరా కొంచెం పోయిరా ఒకటే నాకు ఇది వద్దురా ఇది వద్దు నాకు గన్లదే పోయి అరే ఇది కాదంటే రెండొకటైనా గన్లదే పోయిరా నాకు నాకు ఆ థమ్సపే కావాలా నాకు ఇది వద్దు అదే పోయిరా అదే పోయి మొత్తం కొంచెం వద్దాం కొంచెం అరే నిండా పోయిరా అంటే నిండా తాగొద్దా అంటే ఇదే తాగు నిండా పోయిరి నిండా పోతేనే అయిపోయిందిరా మొత్తం అయిపోయిందిరా నిండా అరే ఏంద్రా ఇది థమ్స్అప్ అంటే ఇది బాగుంది అది బాగాలేదు అమ్మా పెట్టుకోర్రే పిల్లలు అన్నం పెట్టుకోర్రి అది నూరి చికెన్ మంచి వండినా అన్నం వండినా ఇక చూడురే మీకు ఇష్టం ఉన్న అన్నం వండినా చూడురే ఇగో అన్నము చికెను తినరు పిల్లలు తినరు అదే వద్దురా నాకు రెండు ముక్కలు చికెనే అయ్యి నాకు అన్నం వద్దురా చికెన్ అన్నమే వేసుకో నువ్వు వేసుకో చికెన్ 2 ముక్కలే ఆంటీకి అరే సోరు వేయకరా ముక్కలేయిరా ముక్కలంటే ముక్కలేయి అంటే ఇడు సోరు వేస్తుండు చూడు అరే సాల్రా ఇక సాల్రా అయ్యి నువ్వు అన్నం వేసుకో పిల్లలకి అన్నం అంత బాగున్నదే పుట్టి బాగుంది హ్యాపీ న్యూ ఇయర్ అందరు మంచిగా చదువుకోరి వచ్చే సంవత్సరం వరకల్లా మంచిగా చదువుకోరి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్
బాయ్ బాయ్ 2024 అందరికి మా సబ్స్క్రైబర్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఎంజాయ్ చేసిరా ఫ్రెండ్స్? ఎంజాయ్ చేసి ఒక లైక్ కొట్టండి అండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చేసుకోండి.